పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది కదా! అయితే నిన్నటి మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య ఊగిసలాట ఆడిన విజయం చివరాఖరికి ముంబైని వరించింది. అయితే గురువారం నాటి మ్యాచ్ చివరి ఓవర్‌లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది. కాగా చండీగఢ్‌లోని ముల్లాపూర్ వేదికగా సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ మొదటగా బ్యాటింగ్ ఆహ్వానించింది ముంబైని. అయితే ఇక మామూలుగా జరుగుతున్న సమయంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆఖరిగా పంజాబ్ విజయ సమీకరణం 12 పరుగులకు వరకు వచ్చే స్థాయికొచ్చినప్పుడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేసర్ ఆకాష్ మధ్వాల్ చేతికి బంతినిచ్చాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాష్ మధ్వాల్ ఫీల్డ్ సెట్ చేసే సమయంలో మాజీ సారథి రోహిత్ శర్మ వద్దకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా పట్టించుకుని ఆకాష్ మధ్వాల్ రోహిత్‌తో చాలాసేపు చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాగా మాస్టర్ మైండ్ రోహిత్ అంటూ కామెంట్లు చేస్తుంటే ఆకాష్ మధ్వాల్‌ను ఆది నుంచి ఎంకరేజ్ చేసింది రోహిత్ శర్మనే అంటూ గుర్తు చేశారు. ఇక మధ్వాల్ బౌలింగ్ ఫీల్డ్ సెట్ చేసే విషయంలో అలాగే జస్ప్రీత్ బుమ్రా సైతం తన వంతు సహాయం అందించాడు. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తూ అతన్ని ఇది కనీసం ఒక్కటంటే ఒక్క సలహా కూడా తీసుకోలేదు. ఇంతకన్నా ఘోరమైన అవమానం ఇంకొకటి ఉండదు హార్దిక్ అంటూ అందరూ కూడా ఎద్దేవా చేస్తున్నారు.